నమస్తే టీవీ 20 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వానికి ఇవాల్టితో 11 ఏళ్లు పూర్తి. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇవాల్టితో 11 ఏళ్లు నిండాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం ఇవాళ జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడంతో మిత్రపక్షాలతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని ప్రతిపక్షాలు భావించాయి. బీజేపీని సార్వత్రిక ఎన్నికల్లో మానసికంగా అంతం చేశామని, ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో కొమ్మినేని ఇంటికెళ్లిన పోలీసులు, హైదరాబాద్ లో అరెస్టు చేసి ఏపీకి తీసుకొస్తున్న గుంటూరు పోలీసులు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్ లో కేసు నమోదు. రాజధాని రైతులు మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు. రాజధాని మహిళలపై అసభ్య వ్యాఖ్యలపై కేసు నమోదు. జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యం పైన కేసు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. సాక్షి ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, అమరావతి వేశ్యల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు చర్చలో వ్యాఖ్యలు. చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించలా ఈ పరిణామం ఊహించలా. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తున్నాము. ఎక్కడ సాక్షికి సంబంధం లేనటువంటి ఒక పూర్తి అపవాదును అంటగట్టి కేవలం అభివృద్ధి సంక్షేమం నచ్చి పార్టీలోకి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత నాది అన్నారు పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ఇరువాడ వద్ద ఉన్న జిఎస్ కన్వెన్షన్ హాల్లో సబ్బవరం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి బైలపూడి దేముడు బాబు నారపాడు సెగ్మెంట్ నుంచి మామిడి లక్ష్మీకొండాచితో పాటు మరికొందరికి ఎమ్మెల్యే పంచకర్ల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 400 మంది వైకాపాకి చెందిన వివిధ నాయకులు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి చూసి పార్టీలోకి వస్తున్నారని అన్నారు. వారందరికీ ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత నాదన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు ఇందలి వెంకటరమణ, కర్రి కనకరాజు, గండి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు నా కాల పరిమితి పూర్తయ్యేసరికి ఒక్క పని మిగిలిపోయింది అని మీరు అనుకోకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను మీకు మాట్లాడుతా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, వాడుకున్న వాడికి వాడుకున్నంతలాగా పని ఉంటుంది. మీరందరూ కూడా ఈ రోజు రాబోతున్న నా సోదరులందరూ కూడా సోదరిమణులకు నేను చెప్తా ఉన్నాను, రేపటి నుంచి మీరు జనసేన కుటుంబ సభ్యులు. రాబోయే సంవత్సరం తర్వాత జరిగే ఎలక్షన్లో కానీ మనం తెలుగుదేశం బీజేపీ కూర్చొని మనం బాగున్న చోట, కొత్త పాత కలయికతో మనం బాగున్న చోట మనం సీట్లు తీసుకుంటాం, వాళ్ళు బాగున్న చోట వాళ్ళకు సీట్లు ఇస్తాం. అన్ని సీట్లు కూడా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, వైసీపీ అనేది ఈ నియోజకవర్గంలో అడ్రస్ లేకుండా మనమే మొత్తం గెలిచే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం అని కూడా మీకు మాట్లాడుతా ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అధికారాలు ఇప్పుడు పంచాయతీలకు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీ సర్పంచ్ అంటే మనం అన్ని గెలుచుకుంటే, మనం అంటే మనం కానీ, మన మిత్రపక్షం తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ అన్ని గెలుచుకుంటే నా పరిభారం తగ్గుద్ది. అన్ని నిధులు పంచాయతీగా డైరెక్ట్ గా రాబోతా ఉన్నాయి. నా నిధులు వాళ్ళ నిధులు కలిపి ఏ తీర్మానం చేయాలన్నా మొన్న వాళ్ళు సర్పంచులు ఎక్కువ శాతంతో ఉన్నారు కాబట్టి కొద్ది ఇబ్బంది పెట్టారు. మళ్ళీ మేము జీవో 7 తెప్పించాం. సర్పంచుల తీర్మానం అక్కర్లేదు, గ్రామ సభ తీర్మానం అధికారులు చేస్తే చాలు అని చెప్పి
ఇలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అన్నిటికీ అన్ని లోకల్ బాడీస్ లో మనమే గెలిస్తే, మన మిత్రపక్షం మనమే గెలిస్తే అంతా కూడా అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి పరుచుకుందామని చెప్పి. దివంగత వంగవీటి మోహన్ రంగా నేడు భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామంలో జరిగిన దివంగత వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. చూస్తా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాని ఆయన పోరాడింది, ఆయన పని చేసింది. ఎవరైతే ఈ సమాజంలో పేదలు ఎవరైతే ఉన్నారో, ఈ సమాజంలో ఎవరైతే బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ సమాజంలో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, అటువంటి బడుగు బలహీన పేద వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా. ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం, విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏ ఒక్క పేదవాడికైనా సరే ఆ రోజు ఒక ఇంటి స్థలాలు కావాలి అని అంటే, ఒక జాగా కావాలని అంటే ఆ పేదల తరపున పెత్తందారులు ఎవరైతే ఉంటారో పెత్తందారులకు వ్యతిరేకంగా పేదల తరపున ఆ రోజు నిలబడి పనిచేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. నిజంగా మీ అందరికీ తెలుసు, రాజకీయాల్లో ఒకసారి గెలిస్తే మళ్ళీ రెండవసారి రాజకీయాల్లో ఉండాలని అంటే చాలా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మరి ఆ రోజు ఎక్కడున్నా కూడా మరి ఆ రోజు ప్రజల గుండెల్లో ఉండి ఆయన ఎమ్మెల్యేగా ఆ రోజు గెలుపొందడం కానీ, అదేవిధంగా ఈవేళ రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఒక నీతి నిజాయితీ నిబద్ధతమైనటువంటి నాయకులు ఈవేళ రాజకీయాల్లో చాలా చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి రాజకీయాల్లో అటువంటి నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా. అందుకనే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మనల్ని వదిలి 30-40 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడ్డారని అంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి మరి ఆ రకంగా ప్రేమను సంపాదించడం అని చెప్పి సందర్భంగా మరొక్కసారి సందర్భంగా. సాక్షి ఛానల్ డిబేట్ లో అమరావతి రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై నాతవరం మండలం ఎర్రవరం గ్రామ సర్పంచ్ సత్యవతి, మాకవరంపాలెం సర్పంచ్ శిరీష, నియోజకవర్గానికి చెందిన మహిళలు కలిసి అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇన్ఛార్జ్ సిఐ రేవతమ్మ, ఎస్ఐ రమేష్ లకు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యవతి మాట్లాడుతూ, జూన్ 6, 2025న సాక్షి ఛానల్లో నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న కొమ్మినేని శ్రీనివాసరావు మరియు కృష్ణంరాజు అమరావతి దేవతలకు రాజధాని కాదు వేశ్యలకు రాజధాని అని చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని తీవ్రంగా క్షోభకు గురి చేశాయని అన్నారు. ఆ వ్యాఖ్యల ద్వారా ప్రత్యేకంగా దళిత మహిళలకు లక్ష్యంగా చేసుకుని అవమానించేలా మాట్లాడటం మాతో పాటు సమాజాన్ని కూడా చింతకు లోను చేసింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, తాండవ చైర్మన్ కార్క సత్యనారాయణ, జనసేన కౌన్సిలర్ ఆద్దేపల్లి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము మరియు యావత్తు ప్రపంచానికి మేము తెలియజేయవలసిన విషయం ఏంటంటే, సాక్షి ఛానల్ యాజమాన్యం మరియు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణంరాజు గారు, వీళ్ళిద్దరితో పాటు సాక్షి ఛానల్ యాజమాన్యం కలిపి ఏంటంటే అమరావతి రైతుల కోసం అసభ్యకరమైన మాటలు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 6వ తారీఖున అయ్యింది, అంటే ఈ రోజు 9వ తారీఖు. ఈ 3 రోజుల నుంచి కథ విన్నట్టు వింటున్నారే తప్ప దాని మీద కనీసం స్పందించలేదు మీరు. అది మీరు ఒకసారి గుర్తించుకోండి సార్. ఎందుకంటే మీరు గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్ళు అన్నారు కదా, మరి అక్క చెల్లెళ్ళు అంటే అదేనా విషయము? ఈ అక్క చెల్లెళ్ళందరినీ వేష్యులు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినసొంపుగా వింటున్నారా అని అడుగుతున్నాం మేము. అది మేము అనుకోవడం అసమర్థతలండి. ఎందుకంటే తల్లిని చెల్లినే మీరు అవసరానికి ఉపయోగించుకొని విడిచిపెట్టిన వారు. మేము అనుకోవడం కూడా చాలా తప్పని మేము గమనిస్తున్నాము. అదే మా నాయకులకు వస్తే భారతీరెడ్డి గారిని చేబ్రోలు కిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త జస్ట్ ఒక మాట అన్నారో లేదో అని చెప్పి మీరు హంగామా చేసేస్తే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన 5 సంవత్సరాలు కష్టపడ్డారండి.
కానీ కనీసం ఆలోచించలేదు. ఆడతల్లులు అంటే నాకు దేవతలతో సమానం అనే ఒక నిబద్ధతతో మా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని వెంటనే సస్పెండ్ చేశారు. ఆయనకి మీకు ఉన్న తేడా ఇదని మేము ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నామండి. ఇంకొక విషయం అండి, అమరావతి నేను గెలిచిన వెంటనే అమరావతి రాజధాని చేస్తానని చెప్పి మీరు మూడు రాజధానులు అని చెప్పి గెలిచిన తర్వాత 3 ముక్కలాట చేశారు తప్ప ఏ రోజైనా రాజధాని కోసం మీరు మాట్లాడారని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు మేము గెలిచి 1 సంవత్సరం కూడా అవ్వలేదు. అమరావతి కోసం మా నాయకుడు ఎంత పాటు పడుతున్నారనే విషయం మీరు అందరూ గమనించాలి. అమరావతి కోసం మీరు ఎన్ని విధాలుగా మాట్లాడారో, ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, మీకు నచ్చినట్టు మాట్లాడారు. కానీ దేనికి మేము స్పందించకుండా ఆడవాళ్ళు బయటకు రాకుండా సైలెంట్గా ఉన్నామంటే మాలో ఇదిలే కాదండి. ఆడవాళ్ళు కానీ కళ్ళు తెరిస్తే ఆదిశక్తులు వంటి వాళ్ళు. మీరు ఒకసారి గట్టిగా గమనించుకోండి. ఏమనుకుంటున్నారు మీరు? మీకు బుద్ధి చెప్పినా బుద్ధి లేదనమాట. 151 సీటు 151 సీటు అని చెప్పి విరవీగారు కదా. మధ్యలో 5ని ఎగరగొట్టేసి 11 ఇచ్చారు మీకు. మీకు ఇప్పటికైనా బుద్ధి ఉందా అని మేము అడుగుతున్నాం. దీన్ని కూడా మీరు ఒకసారి గమనిస్తారని మరోసారి చెప్తున్నాం. మరొక విషయం అండి, మీ ఛానల్ వాళ్ళందరికీ మేము మనవి చేసుకునేది ఏంటంటే, ఛానల్ అంటే మేము అందరం గౌరవిస్తామండి. నిజంగా చెప్పాలంటే ఏదైనా మీటింగ్లోకి వెళ్ళామంటే పెద్దలతో పాటు మీకు ఒక గౌరవాన్ని అనేది మేము ఇస్తుంటాము. కానీ ఈరోజు ఆ సాక్షి ఛానల్ వాళ్ళు ఏం చేశారండి, ఆడవాళ్ళు అసభ్యకరంగా వేష్యులని అడుగుతున్నారు. అంటే మేడం భారతీరెడ్డి గారు, మాతో పాటు మీరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. మమ్మల్ని అంటే మిమ్మల్ని కూడా అన్నట్టే. అది కూడా మీరు ఒకసారి గమనించండి. మీరు ఆ ఛానల్ని నడుపుతున్నారు, యాజమాన్యం ఉంది, ఒకసారి చెప్పండి. చెప్పి ఇది తప్పు అని చెప్పండి. చెప్పకపోతే పెద్దవాళ్ళతో ఎవరితో చెప్పించండి మేడం. అంతే తప్ప ఆడవాళ్ళు అంటుంటే మీరు వినసొంపుగా వినొద్దని చెప్పి ఇంకోసారి మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా రాజధాని కోసం మీరు పాటుపడ్డ రోజే లేదు. కానీ మేము సంవత్సరం వచ్చేటప్పటికి ఇన్ని విధాలుగా ఏ డెవలప్మెంట్ అయినా చూసి మీరు వారం చాలలేక అప్పుడు అమరావతిని శ్మశానం అన్నారు. ఈ రోజు రాష్ట్రాన్ని మీరు శ్మశానం చేసేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఈ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇంకో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ హరీష్ రావును విచారిస్తున్నారు. ఇప్పటికే అన్ని దశల్లో విచారణ పూర్తి చేసిన కమిషన్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖులను విచారిస్తుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేంద్రను ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్ చేరుకున్న హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాల్లో భాగంగా పోర్ట్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో పలువురు వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, మహిళలు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు భాగస్వాములయ్యారు. యోగా శిక్షకుల సూచనలకు అనుగుణంగా వివిధ ఆసనాలు వేశారు. నడువుని నెమ్మదిగా పైకి నెట్టండి. 2 కాళ్ళని
వెనక్కి ఫోల్డ్ చేయండి. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి సార్. పాదాల మధ్య గ్యాప్ ఇవ్వండి, పాదాల మధ్య మోకాళ్ళ మధ్య గ్యాప్ ఇవ్వండి. మీకు కాళ్ళు అందిన వాళ్ళు కాళ్ళను పట్టుకోండి, అందని వాళ్ళు చేతుల్లో గోర్లు పుషప్ బ్యాక్ మ్యాక్సిమం. ఆ చెస్ట్ గడ్డానికి తగిలే విధంగా మీరు చేయగలిగితే మంచి ఉపయోగం. మనసుని ప్రత్యేకంగా నిలపగలిగే శక్తి అది ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ ద్వారా మీరు గుర్తించదగినంత పెరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 మనకి మెదడులో 2 భాగాలు, లెఫ్ట్ రైట్ హెమిస్ఫియర్, అది 2 చక్కగా పనిచేస్తే శరీరం మనకు 2 ఫీట్స్ చేస్తాం. ఈ ప్రాణాయామం అనేది ఆ 2 చక్కగా సమంగా చేస్తుంది. అంతేకాకుండా హై బీపీకి, మెంటల్ స్ట్రెస్కి చాలా మంచి. ముక్కు ద్వారా మాకు నెమ్మదిగా పీల్చి వదలండి ఒక 3 టైమ్స్. మహిళలను మోసం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించండి. మహిళలను గౌరవించడం, మహిళలు స్వావలంబన దిశగా అభివృద్ధి చెందాలని అనుక్షణం తప్పించే నాయకుడు వైఎస్ జగన్. మహిళలు సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రగతి దిశగా తన పాలనలో ప్రత్యేకంగా 11 పథకాలను అమలు చేశారు. 32 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50% మహిళలకు కేటాయించారు. విద్యార్థులకు ప్రోత్సహించేందుకు వారి తల్లులకు అమ్మఒడి అనే పథకాన్ని అమలు చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనలను కూడా తల్లుల ఖాతాలకే జమ చేశారు. మహిళా రక్షణ కోసం దిశ యాప్ను తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఎందరో మహిళలు ఈ యాప్ ద్వారా రక్షణ కూడా పొందారు. ఈ రోజు ఈ విధానాలను పూర్తిగా గాలికి వదిలేశారు. చంద్రబాబు మహిళలకు అనేక హామీలు ఇచ్చారు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో అడిగే బాధ్యత హోంమంత్రికి లేదా అని ప్రశ్నించారు. 50% మహిళలకే అవకాశాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అమ్మఒడి అనే పథకం డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి స్కూల్కి వెళ్లే పిల్లల తల్లి అకౌంట్స్ లో వేస్తూ తల్లికి అంత గౌరవం ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే తీసుకుంటే ఏ వర్క్ ఇచ్చినా కూడా అది మహిళల పేరుతో ఇస్తూ అంత చక్కగా మహిళలకు పెద్దపీట వేస్తూ అతను పరిపాలన చేయడమే కాకుండా మహిళా రక్షణకు పెద్దపీట వేస్తూ దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ యాప్ అనేది మన అందరము చూసాము. జగనన్న పరిపాలించిన 5 ఏళ్లు కూడా దిశ యాప్ను ఉపయోగించుకొని 1,30,00,000 మంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఎంతో మంది మహిళలు దిశ యాప్ను ఉపయోగించుకొని రక్షణ పొందడం జరిగింది. SOS బటన్ నొక్కిన 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి రక్షించిన పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు ఏది ఆ మహిళల రక్షణ? ఈ రోజు మహిళల రక్షణ మీరు గాలి కొదిలేసి ఏదో డిబేట్ లో జరిగిన అంశాన్ని వాళ్ళు క్షమాపణ అడిగాక కూడా ఇలా డైవర్ట్ చేస్తూ, ఇలా వక్రీకరిస్తూ, ఇలాంటి దోషణలు చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎన్ని హామీలు ఇచ్చారు? అసలు ఇచ్చిన హామీలన్నీ మహిళలకి ఇచ్చారు కదా, మరి ఏ ఒక్కటైనా నెరవేర్చారా? ఏది తల్లికి వందనం? 12 నెలలు గడిచింది కదా. హోమ్ మినిస్టర్ గారు మీరు అడగరా మీ ముఖ్యమంత్రి గారికి తల్లికి వందనం ఎప్పుడు వేస్తారు? పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇచ్చేస్తామన్నారు కదా, ఎప్పుడు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు అడగరా? అలాగే తీసుకుంటే మహాశక్తి అని ఒక పెద్ద పథకాన్ని ప్రవేశపెట్టారు. నెలకి 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళలకు ఇస్తానని చెప్పేసి ఏదా మహాశక్తి పథకం? మరి సంవత్సరం గడిచిపోయిందే. ఉచిత బస్సు 2.5 కోట్ల మంది మహిళలకి నెట్ట నిలువుగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఉచిత బస్సు ఏ రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు? పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు. ఆ రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో దాన్ని అమలు చేశారు. ఏది మన రాష్ట్రంలో ఉచిత బస్సు? 12 నెలలు గడిచిపోయింది కదా, ఉచిత బస్సు ఎక్కడుంది? కోనరాజుపల్లిలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజును గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు. టపాసులు పేల్స్తూ బ్యాండ్ వాయిద్యాల మధ్య గ్రామస్తులు, తెలుగుదేశం కార్యకర్తలు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం దుస్సాల్వాతో సత్కారం చేశారు. చమ్మర్తి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం గ్రామంలో నిర్వహించిన జోడెద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించి విజేతలకు 50,000 రూపాయల బహుమతిని ప్రకటించారు. ఆయనతో పాటు గీతాంజలి విద్యా సంస్థల అధినేత గీతాంజలి రమణ 40,000 రూపాయలు, ఒంటిమిట్ట టీడీపీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి మరియు ఎస్వి రమణ కలిసి 30,000 రూపాయల బహుమతులను ప్రకటించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఉద్రిక్తత. ఇంటర్ విద్యార్థిని తన్మయ్ హత్యపై జరిగిన సంఘాల ఆగ్రహం. తల్లిదండ్రులతో కలిసి గిరిజన బాలిక తన్మయ్ నిరసన. పోలీసులు పనిచేయడం లేదని నినాదాలు. ఎస్పీ కార్యాలయంలో గిరిజన మహిళా సంఘం నాయకులు నిరసన తెలిపారు. మా కూతురిని చంపిన వారిని వదిలిపెట్టవద్దని చంద్రబాబు, లోకేష్, పవన్లకు తన్మయ్ తల్లి విజ్ఞప్తి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోలేదు. మా అమ్మాయిని ఎంతమంది చంపారో వారిని కఠినంగా శిక్షించాలని తన్మయ్ తల్లి అంటున్నారు. కొద్దిగా ఎస్ఐ గారు ఫస్ట్ ఫోన్ చేస్తారు. మా పార్టీ వాళ్ళు గౌరవించకపోయినా కూడా అది మేయర్ చేయగానే ఆయన గౌరవించారు. ఎస్ఐ గారు ప్రసాద్ గారు ఆయన ఫోన్ చేసి రమ్మంటాడు. వచ్చినాక లోకల్ ప్రజాప్రతినిధులు అంతా భయపడి పని చేసుకుంటూ చూస్తారు. చెప్పండి, అంతసేపు ఫోన్ చేసుకుంటున్నా కూడా లాస్ట్ తీసుకోలేదు. మేము కూడా అక్కడ ఉండి ఏఎస్ఐ గారికి కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళము. ఇంతకు ముందు కూడా 3 కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. నా ఛాంబర్లో దౌర్జన్యంగా వచ్చి టీడీపీ నాకు అడిగి చేయడం జరిగింది. ఒకసారి రంజాన్ విషయస్ చెప్పడానికి ఫ్లెక్స్లను చేస్తే దానికోసం 2 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫోటోల్లో మన చింతపూర్తో మధు అని చెప్పి వాళ్ళ అమ్మ కార్పొరేటర్ గారు అతనిపై దాడి జరిగితే దానిపై కంప్లైంట్ ఇవ్వడం. ఏ ఒక్క చర్యకు తీసుకోవడం లేదు సార్. మేమేం న్యాయం కోసం అడుగుతున్నాం సార్. మేమే అక్రమాలు, దాడులు ఏ విధంగా ఏమి ఉన్నాం మా వైపు నుంచి. కేవలం జస్టిస్ కోసం మేము పోరాడుతున్నామంటే. ఇప్పుడు అనంతపురంలో అయితే ఎప్పుడు జరగలేదు ఇలాంటివన్నీ కూడా. లాస్ట్ 5 years చూసుకుంటే అనంతరం వెంకటరామరెడ్డి గారి పాలనలో ఏ ఒక్క దౌర్జన్యాలు కానీ చిన్న ఇన్సిడెంట్ కూడా మేము అసలు దీన్ని ప్రోత్సహించామో. ఆయన ఎప్పుడు ప్రోత్సహించేవాడు కూడా కాదు. ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మన మీరన్నీ కూడా ఈ 3-4 కంప్లైంట్స్ ముందే మీరు తీసుకుంటే యాక్షన్ ఇవన్నీ జరిగే బాధ నేను తెలియజేస్తాను. ప్రతి వార్డులో కూడా మీరు స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడు పరిస్థితుల్లో కూడా యాక్షన్ తీసుకుంటే ఇది కూడా కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తుంది. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను తొంగలోకి తొక్కి కేవలం నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ స్కూళ్లకు ప్రయోజనకారిగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది పేద ప్రజలకు నష్టం చేసే చర్య. దీన్ని ప్రజలే అడ్డుకోవాలని చింతాడ రవికుమార్, ఆముదాలవలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నారు. ముఖ్యంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి వాటిని ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా ఒకసారి వివరించాలని చెప్పేసి ఈరోజు మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రావడానికి ముందు నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 ఇంప్లిమెంట్ అయ్యి ఉండేదన్నమాట. దాని ద్వారా ఏంటంటే 10+2 అంటే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఆ తర్వాత ఇంటర్మీడియట్. అది ఎన్ని ఇయర్స్ నుండి 6 years ఏజ్ నుండి 18 సంవత్సరాల ఏజ్ వరకు గల పిల్లలకి 10+2 విద్యా విధానం అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం 5+3+3+4 అంటే 3 years నుండి 18 years వరకు. అంటే మొత్తాన్ని ఏదైతే 10 classes +2 ఇంటర్మీడియట్ ఎలా అయితే ఉండేదో ఇప్పుడు 5+3+3+4 అంటే మొదటి 3 సంవత్సరాలు ఏంటంటే ప్రీ స్కూల్ విత్ అంగన్వాడీ. అంగన్వాడీని బలోపేతం చేసి ప్రీ స్కూల్ కంటిన్యూ చేసే విధంగా ఫస్ట్ 3 years. తర్వాత 10 years 10 classes +2 years ఇంటర్మీడియట్ కలిపి 3 years నుండి 18 years వరకు ఉండేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడంటే 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఏంటంటే దానిలో ముఖ్యంగా ఉండేది ఏంటంటే ఫౌండేషన్ ని, లిటరసీని, న్యూమరసీని ఇంప్రూవ్ చేసే విధంగా, అలాగే స్కూల్స్ నుండి డ్రాప్ అవుట్స్ తగ్గించే విధంగా ఉండేదే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ 2020. దాని ప్రకారం ఏం చేసేవాళ్ళు, ఫౌండేషన్ అంటే ఏంటి, అంగన్వాడీని బలోపేతం చేయడం. నెక్స్ట్ లిటరసీ అంటే ఏంటి, మన లాంగ్వేజెస్ తెలుగుని, ఇంగ్లీష్ ని వాటిని డెవలప్ చేయడం. నెక్స్ట్ న్యూమరసీ అంటే మ్యాథమెటిక్స్, వీటిని బలోపేతం చేయడం కోసం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారు, ఎక్కడెక్కడైతే ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ కలిపి ఉన్నాయో
అందులో 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్స్ తీసుకెళ్లి హై స్కూల్స్ లో కలిపి కొంతమంది SGT సెకండరీ గ్రేడ్ టీచర్స్ ని స్కూల్ అసిస్టెంట్స్ కింద ప్రమోట్ చేసి వీళ్ళలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నారు. ఎవరికి 3rd 4th 5th క్లాస్ ఏంటంటే మన లాంగ్వేజెస్ ని నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్ ని సైన్స్ ని ఇంప్రూవ్ చేద్దామనే ఆలోచనతో ఆయన ఆలోచన చేయడం అనేది జరిగింది. మీకు అందరికీ తెలుసు ఎలా ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా బలోపేతం చేయాలనుకున్నాడు. అది లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. కానీ దానిలో ఏమైంది, దానివల్ల ఏంటంటే 3rd 4th 5th క్లాసెస్ కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చారు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024 నుండి ఆ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఎంతసేపు స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని నిర్వీర్యం చేసేసి కేవలం నారాయణ శ్రీ చైతన్యాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఈ రోజు ఆయన ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. దాన్ని ఒకసారి మనం చూద్దాం, మన డిస్ట్రిక్ట్ లో ఏం జరిగిందని చెప్పేసి. మన జిల్లాలో మొత్తం 2290 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. 2290 ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో 245 స్కూల్స్ ని ఫౌండేషన్ స్కూల్స్ గా మార్చారు. అంటే ఏంటి, ఓన్లీ అక్కడ 1st క్లాస్ 2nd క్లాస్ మాత్రం ఉంటుంది. 3rd 4th 5th క్లాస్ పూర్తిగా ఎత్తేసాడండి. ఈరోజు 11వ తేదీ నుండి, ఇప్పుడు వస్తున్న 11వ తేదీ నుండి అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఆల్రెడీ దానికోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆల్రెడీ DU ఆఫీస్ నుండి ఏ స్కూల్స్ ని ప్రైమరీ స్కూల్స్ కింద ఉంచుతారు, ఏ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ కింద ఉంచుతారు అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. మన జిల్లాలో 2290 ప్రైమరీ స్కూల్స్ ఉంటే దానిలో 248 స్కూల్స్ ని ఫౌండేషన్ స్కూల్స్ కింద మార్చారు. అంటే 3rd 4th 5th క్లాస్ అక్కడ నుండి తీసేస్తున్నారు. 1-2 క్లాసెస్ మాత్రం అక్కడ ఉంటాయి. ఇంకా 333 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే దానిలో 93 స్కూల్స్ ని ప్రైమరీ స్కూల్స్ కింద మార్చారండి. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లేకపోతే మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద. అంటే ఆ స్కూల్స్ లో 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి వీటిని ఎత్తేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఆ ఊర్లో 3rd 4th 5th క్లాసులు ఎత్తేస్తే, అలాగే 6th 7th 8th క్లాసులు ఎత్తేస్తే ఆ ఊర్ల నుండి పక్క ఊర్లకి వెళ్ళాలి, లేకపోతే ఆ ఊర్ల నుండి వేరే టౌన్లకి వెళ్ళాలి. ఎవరిని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మన జిల్లాలో ఉండే స్టాటిస్టిక్స్ నేను చెప్తుంది. ఏ స్కూల్స్ ని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఈ రోజు పేద విద్యార్థులు ఉన్నారు. ఆ పేద విద్యార్థులు పక్క ఊర్లకు ఎలా వెళ్తారు? 3rd 4th 5th వాళ్ళు ఎలా వెళ్తారండి? వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా? ఊరి నుండి బయటికి వెళ్ళే పరిస్థితి వస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ ఆప్ చేసుకుంటారు. ఈరోజు కేవలం ప్రైవేట్ విద్యని బలోపేతం చేసే విధంగానే మాత్రమే ఈ రోజు ఆల్రెడీ అమ్మఒడి ఇవ్వకుండా ఆల్రెడీ ఒక ఇయర్ ఆల్రెడీ దాటివేసాడు ఆయన. ఈ రోజు ఈ సంవత్సరం కూడా ఏం చేస్తాడో తెలియదు. కేవలం అందుకోసమే ఏమైనా ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా చేసి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కోసమేనేమో ఇటువంటి రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఆయన. ఇది ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ ని బలహీనపరిచే విధానమే తప్పించి బలోపేతం చేసే విధానం కాదు. ప్రైవేట్ స్కూల్స్ ని బలోపేతం చేసి గవర్నమెంట్ స్కూల్స్ ని బలహీనపరిచే విధానమే. శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు జర్నలిస్ట్ కృష్ణంరాజుపై తెలుగు మహిళలతో కలిసి ఫిర్యాదు చేసిన బొజ్జల రిషితారెడ్డి సనాతన సాంప్రదాయమైన మన భారతదేశంలో స్త్రీలను దేవతలుగా పూజిస్తారని, అటువంటి స్త్రీలను ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనదే, స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనదే. ఇది మన సాంప్రదాయం, మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. సాక్షి న్యూస్ ఛానల్ నందు ప్రముఖ విశ్లేషకుడు కృష్ణంరాజు కించపరిచే విధంగా మాట్లాడటం తగదని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో కాంటా రమేష్, కిట్టు బుజ్జి, మీర్జావల్లి, కాదరవల్లి తదితరులు పాల్గొన్నారు. వెంటనే
అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్లాక్ డే అనుకోవచ్చు. ఒక మహిళలు అని ఆలోచించకుండా చూడకుండా ఒక జర్నలిస్ట్ ఒక టీవీ ఛానల్ని వెనకబెట్టుకోని విషయం. అమరావతి రైతులు వచ్చి ఉద్యమం చేసిండకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలా ఒక క్యాపిటల్ అనేది ఉండుండదు. వాళ్ళు వచ్చి ఇల్లు వాకిళ్ళు వదులుకొని నెలల పాటు వచ్చి పాదయాత్ర చేసిన దానివల్లే మోడీ గారి దగ్గర దాకా కూడా పోయి ఒక క్యాపిటల్ అనేది సాధించుకోగలిగిన రీజన్ వచ్చి అమరావతి రైతులు. దాంట్లో ఎస్పెషలీ మహిళలు వచ్చి బయట వచ్చి మా రాష్ట్రం బాగుపడాలా, మా ఇల్లు బాగుపడాలా, మా జీవితాలు బాగుపడాలని బయటకు వచ్చి పోరాటం చేశారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైంది. ఆయన పతనం మొదలైన దాని కోసం అనుకుంటాను ఆయన ఛానల్ని అడ్డుగా పెట్టుకొని ఆ మహిళల పైన ఇట్లాంటి రిమార్క్స్ పాస్ చేయించారు కృష్ణరాజు గారితో. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయనకు ఆ మాత్రం తెలవాలి కదా మహిళ పైన మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ పైకి లేస్తారని. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుకోండి, ఒక కార్యకర్త భారతి గారి పైన ఒక రిమార్క్ ఎత్తారని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి సాక్షి అసెంబ్లీలో ఒక మహిళ పైన ఎన్నో రకాలుగా ఆమె పైన చెప్తే గమ్మన్న నవ్వాడు అక్కడి నుంచి. దాన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైంది ఏ ప్రభుత్వం ఎట్ట పనిచేస్తుంది, ఎలా ముందుకు తీసుకుపోతుంది అని చెప్పి. ఈ ఒక్క సంవత్సరం నుంచి రచ్చలు లేవు, గొడవలు లేవు, ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పోతున్నారు. అది నచ్చలేదు అనుకుంటాను జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజు కొత్తగా ఈ కొత్త విషేదం రేపాడు. కానీ ఒక మహిళగా ఈ రోజు ఎంత బాధపడుతున్నానంటే నాకు అసలు మాటలు రావట్లేదు. ఒక లైవ్ టీవీ ఛానల్లో ఆయన వచ్చి మహిళల్ని వైశ్యలు అనేదానికి కూడా నాకు నోరు రావట్లేదు. అన్నప్పుడు కూడా సాక్షి టీవీ జర్నలిస్ట్ గా ఉన్నారు, ఆయన కూడా ఒక్క మాట చెప్పలేదు అడ్డుగా నిలపమని. ఇంటానే పోయాడు కానీ దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టలేదు, నిలపమని చెప్పలేదు. అంటే ప్రజలందరూ సుఖంగా ఉన్నారు, ప్రజలందరికీ ఏం ప్రాబ్లం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకోబోతున్నారు రాష్ట్రాన్ని. రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆయన 3 క్యాపిటల్స్ పెట్టాలనుకున్నారు కదా, ఆ స్కీమ్ ఇటు అటు చేసి పోతుంది అని చెప్పి ఒక కక్ష పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ ప్రయత్నం చేసేది అయింది. కానీ దీనివల్ల మేము ఎక్కడ ఆగమో, ముందు రాష్ట్రం ముందుకు తీసుకొని పోయేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, లోకేష్ అనే లక్ష్యం. కాబట్టి మేము రాష్ట్రం ముందుకు తీసుకోబోతాము. ఇక్కడున్న ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి గారు కూడా అమరావతి ఎందుకు, అమరావతి ఏమైనా కూడు పెడుతుందా, క్యాపిటల్ ఏమైనా కూడు పెడుతుందా అని మాట్లాడారు. ఒక క్యాపిటల్ అనేది లేకపోతే రాష్ట్రం ముందుకు పోదు, రాష్ట్రం ముందుకు డెవలప్ కాదు. దీనికోసం అని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.